హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొదటి కర్ణాటక యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్లోని ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఏదైతే అవసరమో అంతవరకు లిమిటెడ్గా మాత్రమే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈరోజు హిస్టరీలోని టాపిక్ ఫస్ట్ కర్ణాటక యుద్ధం అనమాట. 1746 నుంచి 1748 వరకు జరిగింది. అయితే ఈ యుద్ధానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటే ఏంటంటే ఆస్ట్రియా రాజు అయినటువంటి 6వ నికోలస్ ఉంటాడు. అతను చనిపోయిన తర్వాత అతని కూతురు మరియా తెరెస్సాని పాలకురాలుగా చేయమని చెప్తాడనమాట. చేయమని చెప్తే ఏం జరుగుతుందంటే అతను చనిపోయిన తర్వాత యూరోపియన్ కంట్రీస్ మరియా తెరెస్సాని పాలకురాలుగా ఒప్పుకోవు. అందువల్ల యూరోపియన్ కంట్రీస్లోని 2 కూటములు ఏర్పడతాయి. ఒకటి ఆస్ట్రియా, ఇంకోటి ప్రష్యా. ఆస్ట్రియా వైపు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు, ప్రష్యా వైపు వచ్చేసి ఫ్రాన్స్ వాళ్ళు ఉంటారు. అక్కడ 1746లో యుద్ధం మొదలవుతుంది అన్నమాట, వారసత్వ యుద్ధం. అది పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ మన ఇండియాలోని 1707లోని ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతాడో, ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆ కర్ణాటక ప్రాంత నవాబు అయినటువంటి సాదిత్ ఖాన్ స్వతంత్రత ప్రకటించుకొని పరిపాలిస్తాడు. అతను కూడా చనిపోయిన తర్వాత దోస్త్ అలీ వస్తాడు. దోస్త్ అలీ కూడా చనిపోయిన తర్వాత చందా సాహెబ్కి, అన్వరుద్దీన్కి మధ్య సింహాసనం కోసం గొడవ జరుగుతుంది. ఇక్కడ అన్వరుద్దీన్ వైపు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, చందా సాహెబ్ వైపు వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. అయితే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి బార్నెట్ ఏం చేస్తాడంటే ఫ్రెంచ్ నౌకల మీద దాడి చేస్తాడు. అప్పుడు డూప్లే, లాబర్నాయిస్ కలిసి బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేసి 1746లో మద్రాసును ఆక్రమించుకుంటారు. మద్రాసును ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని పొందడానికి అన్వరుద్దీన్ కోసం చెప్తారనమాట. అన్వరుద్దీన్కి చెప్తే అన్వరుద్దీన్ వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళపైన దాడి చేస్తాడు. అన్వరుద్దీన్ కుమారుడు అంటే అన్వరుద్దీన్ కొడుకు మహబూజ్ ఖాన్ని ఫ్రెంచ్ సైన్యం మీదకి పంపిస్తాడు. ఫ్రెంచ్ సైన్యానికి నాయకత్వం వహించింది కెప్టెన్ ప్యారడైజ్. వీళ్ళిద్దరి మధ్య 1746లోని అక్టోబర్ 24న అడయార్ యుద్ధం, దీన్నే శాంతోమ్ యుద్ధం అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యుద్ధంలో వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు గెలుస్తారు. ఫ్రెంచ్ వాళ్ళు గెలిచిన తర్వాత మద్రాసు ఫ్రెంచ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇంకా 1748లోని మనకి యూరప్లోని ఎక్స్లా చాపెల్ ఆ సంధి జరిగి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది అయిపోద్ది అనమాట, ఆగిపోద్ది. ఆ యుద్ధం ప్రకారం ఏంటి, భారతదేశంలో కూడా కర్ణాటక యుద్ధం అనేది ఆగిపోవాలి. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి మద్రాసు ఇచ్చేయాలి, ఫ్రెంచ్ వాళ్ళకి ఉత్తర అమెరికా ఇచ్చేసేయాలి. అంటే ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేస్తారు ఫ్రెంచ్ వాళ్ళకి. ఇంకా యుద్ధ ఖైదీల్ని విడుదల చేయాలి, ఇలా అనమాట. సో ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏంటంటే మనకి మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 1748 వరకు జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. అన్వరుద్దీన్ వైపు బ్రిటిష్ వాళ్ళు, చందా సాహెబ్ వైపు ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. 1746లోని మద్రాసుని ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమిస్తారు. ఈ మద్రాసు కోసం అన్వరుద్దీన్కి ఫ్రెంచ్కి యుద్ధం జరుగుతుంది. దీనిలోని ఫ్రెంచ్ వాళ్ళే విజయం సాధిస్తారు, మద్రాసుని వాళ్ళు తీసేసుకుంటారు. ఈ యుద్ధం అనేది 1748 ఎక్స్లా చాపెల్ ఈ ఒప్పందంతో ముగిసిపోద్ది అనమాట. ఓకే, ఇదే దీనిలో ఇంపార్టెంట్ విషయం. క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచే వస్తే జాగ్రత్తగా చూసుకోండి. మిగిలిన యుద్ధాల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.